ज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित ध्रुवदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम् वन्दे मातरम्। ఈరోజు 79వ సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే సార్, అలాగే. ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన మేడం గారికి, మరి మన సంఘ సభ్యులు సభ్యులందరికీ దగ్గరికి వస్తే అందరు కనబడరు. ఎంతో మంది మహానుభావులు వాళ్ళ యొక్క ప్రాణత్యాగం అనుకోండి, వాళ్ళ యొక్క ప్రాణత్యాగం ఫలితంగా వచ్చిన ఈ స్వతంత్రం మనం చాలా స్వేచ్ఛగా ఆనందంగా మనం ఆస్వాదిస్తున్నాము. సుమారుగా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరములు మనం పరిపాలించి భారతీయుల్ని ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేసిన, మరి అంతకుముందు ప్రథమ స్వతంత్ర సంఘం, ఆ తర్వాత రెండో స్వతంత్ర సంఘం జరిగినా సరే హింసా మార్గంలో కాకుండా అహింసా మార్గంలోనే స్వతంత్రం సాధించగలమని చెప్పేసి మన జాతిపిత గాంధీ గారు తన అహింసా మార్గంలో మన దేశానికి స్వతంత్రం తేవడానికి ఎంతో కృషి చేశాడు. ఇందులో ఎంతోమంది మహానుభావులు వారు ప్రాణత్యాగం చేశారు. ముఖ్యంగా భగత్ సింగ్ గారు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ, లేకపోతే ఉద్ధమ్ సింగ్ గారు కానీ, లేకపోతే అల్లూరి సీతారామరాజు కానీ, అలాగా వల్లభాయ్ పటేల్ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కానీ, ఇలాగ సరోజినీ నాయుడు గారిని పొట్టిన ఆంధ్రప్రదేశ్ ఆయన కూడా మన ఆంధ్రప్రదేశ్ అవతరణకి ఎంతో చేశారు. మరి అలాంటి ఎంతో కొన్ని వందలు కాదు వేల మంది వాళ్ళ పేర్లన్నీ మనం స్మరించుకోవాలంటే ఈ రోజు చాలదు. అటువంటి ఇంతమంది మహానుభావులు మన గురించి ఈరోజు ఎంతో ఆనందంగా హ్యాపీగా మన యొక్క ఇంత స్వతంత్ర ఫలాలు ఆస్వాదిస్తున్నామంటే వాళ్ళందరూ యొక్క కృషి. మరి వారందరూ కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ సంవత్సరంలో బ్రిటిష్ వారు మన భారతదేశానికి వదిలి వెళ్ళడం జరిగింది. ఆ రోజునే మనం ఈ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మరి ఈ స్వాతంత్ర దినోత్సవం సుసంపన్నంగా మనం అందరం కూడా భారతదేశంలో ఉంటూ దేశ అభివృద్ధికి ప్రగతికి కృషి చేస్తూ, మరి ప్రభుత్వానికి అన్ని విధాలు కృషి చేస్తూ, తోటి స్వాధీనమందరూ కూడా అందరూ కష్టసుఖాల్లో సహకారాలుగా ఉంటూ అందరం అభివృద్ధి చెందాలని, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అగ్రగణ్య దేశంగా చేరుకోవాలని మన సంఘ సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఈ సంవత్సరం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమ్మ అసోసియేషన్ విశాఖపట్నం బ్రాంచ్ ఎలాగా 4 రాష్ట్రాల్లో ఉంది. విశాఖపట్నం బ్రాంచ్లో ఇది 3వసారి ఘనంగా మనం స్వతంత్ర దినోత్సవాన్ని 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది మనం ఒక ఆనవాయితీ.
అదృష్టం కూడానండి. ఒక అసోసియేషన్ నుంచి మనం ఇంత గౌరవం, ఒక దేశానికి మనం గౌరవం తీసుకోవడం, అక్కడి నుంచి మనం తీసుకున్న సాంప్రదాయం అది. మరొకసారి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహానేతల తాలూకా త్యాగ ఫలితమే ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మనం ముఖ్య కారకులు అయ్యాం. చరిత్ర అంతా గౌరవనీయులైనటువంటి రమేష్ గారు అంతా వివరించే చెప్పారు. కానీ వర్తమానంలో నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటివి ప్రతి సంవత్సరం జరుపుకోవడం, మాట్లాడడం అందరికీ అన్నీ తెలిసినవే, ఇది అని కాదు. కానీ ఈ రోజుకి కూడా మీ పెట్టుకున్న సంస్థ అమ్మ మ్యాట్రిమోనీ అండ్ మీడియేటర్స్ అసోసియేషన్, అందులో అమ్మదానం ఉంది. నేను ఒకటే చెప్తా, అది నేను పాటిస్తాను. ముందు ఆ తల్లికి, ఆడబిడ్డకి మనం గౌరవం ఇంటి నుంచే ప్రారంభించి మనం అన్నమాట వాళ్ళని ముందుకు తీసుకెళ్ళేలాగుంటే, ప్రతి ఆడబిడ్డకి కూడా ఒక తల్లి స్వరూపంలో చూసుకుంటే తల్లి తలగా చల్లదనమే కుటుంబానికి అంతటికీ దొడ్డగతి. ముఖ్యంగా చెప్తున్నా, ఆడబిడ్డలకి ఫస్ట్ మనం స్వతంత్రం ఇచ్చి, స్వేచ్ఛ ఇచ్చి, సహకారం ఇచ్చి, వాళ్ళు ముందుకు వెళ్తారంటే మనం సహకారంతో ఇచ్చేస్తాం. ఎందుకంటే మనం మగవాళ్ళం కాబట్టి. మనం ఎక్కడి నుంచో వాళ్ళ నుంచి స్వతంత్రం తెచ్చుకున్నాం. కానీ ఇక్కడే మన పక్కన ఉన్న ఒక అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అర్థం కావచ్చు, తల్లి అవ్వచ్చు, కానీ వాళ్ళకే స్వతంత్రం ఇస్తున్నామా లేదనేది ఎవరు అంతరాత్మ చెప్తుంది. అందుకు మాత్రం ఆడబిడ్డకి, తల్లికి అందరూ ఇక నుంచి మమ్మీ అనే పదాలు పక్కన పెట్టి అమ్మ, చెల్లి, చిట్టి తల్లి, అలాగ అందరూ తల్లి ఆడబిడ్డకి ముఖ్యం. మనం అందరం కూడా సపోర్ట్ చేస్తే అంతా బాగుంటుందని చెప్పి నా నమ్మకం. నేను అలాగే అందరినీ కూడా నాకు చిన్న నేను అలాగే పిలుస్తాను, పెద్దవాళ్ళైనా కాబట్టి. ఆడబిడ్డకి మనం స్వతంత్రం ఇచ్చి అంతా చేస్తే సర్వతోముఖ్యం. ఎందుకంటే ఏ దేవుడైనా లాస్ట్కి అమ్మవారే. ఆ అమ్మవారు శ్రీమూర్తి. అందుకు ఈశ్వరుడైనా, పార్వతైనా, సాయిబాబా అయినా, వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ కంట్రోల్ అక్కడ అమ్మవారే. కాబట్టి ఆ అమ్మ స్వరూపమే ఆడబిడ్డ. ఆడబిడ్డ అంటేనే అమ్మ. అందుకు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆడబిడ్డకి సహకరించండి, ఆడబిడ్డ తాలూకా ఆలోచన తీసుకోండి. మనం అందరం కూడా వాళ్ళని ముందు నడిపిస్తే మన ఇల్లు, మనము, మన దేశం అలాగే గ్రామం నుంచి, ఇంటి నుంచే ఇదవుతుంది. అలాగే బాగుంటుంది. ఇప్పటికీ కూడా అదే మనం ప్రదర్శిస్తూ అందరూ చేయాలని నా మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి, పెద్ద వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతాను. అలాగే మన అమ్మా సంఘం సభ్యులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మనకి మ్యారేజ్ పేరెస్ చాలా ఉంటాయండి. అయితే ఈ జెండా వందనం అనేది జరగడం మాత్రము ఈ అమ్మా సంఘంలోనే జరగడం అనేది అది చాలా గొప్ప విశేషం. ఏంటంటే ఏ ఇతర సంఘాల్లో ఇప్పటి వరకు జెండా ఎగరవేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇప్పటి వరకు జరగలేదు. అమ్మా సంఘంలోని మదర్స్ డే ఒకటి, నెక్స్ట్ మహిళా దినోత్సవం ఒకటి, ఇలా స్వతంత్ర దినోత్సవం ఒకటి, నెక్స్ట్ టైం వచ్చి సహాయ సహకారాలు అందించడాలు, పేదవాళ్ళకి సహాయం చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడాను అమ్మా సంఘంలోనే జరగడం అనేది చాలా గొప్ప విశేషం అండి. అయితే నేమొచ్చి నెక్స్ట్ టైం వచ్చి ఈవేళ ఈ అమ్మా సంఘం అసోసియేషన్లోని ఈ జెండా వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రియల్ ఎస్టేట్ కృష్ణవేణి మేడం గారు కూడా రావడం మాకు చాలా ఆనందకరమైన విషయం. వాళ్ళ ఫాదర్ గారు అయినటువంటి ఆ డాడీ కూడా మాకు కూడా డాడీ లాంటి వాళ్ళే. మా ఈ అమ్మా సంఘంలోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ మేడం గారు కూడా మా ఆతిథ్యం స్వీకరించి అడిగిన వెంటనే రావడం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మాకు ఇలాంటి అవకాశాన్ని అటు తెలంగాణలోని ఇటు ఆంధ్రాలోని ఒకేసారి జెండా ఎగరవేసే విధంగాన ఇది మూడోసారి ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి అర్జున్ సార్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ